తెలంగాణ రైతులకు రేవంత్ సర్కారు అసమర్థ పాలన శాపంగా మారింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల సాగు వైభవం నేడు కాంగ్రెస్ ఏలుబడిలో దుర్భరమైంది. రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన రేవంత్ కనీసం యూరియా సప్లైలో సైతం చేతులెత్తేశాడు. ఇప్పుడు రాష్ట్రంలో అన్నదాతల యూరియా కష్టాలు అరణ్య రోదనగా మారాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో యూరియా రైతుల క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. సహకార కేంద్రాల దగ్గర రోజుల తరబడి రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. పొలాల్లో ఉండాల్సిన రైతులు ఎరువుల కోసం షాపుల ముందే నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ సమైక్యకాలం నాటి యూరియా కష్టాలు దాపురించాయని అన్నదాతలు గొల్లుమంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగం. 10 ఏళ్ల పాటు రైతులను కంటికి రెప్పలా కాపాడిన కేసీఆర్ ఎన్నడూ ఎరువులకు కొరత రానియలేదు. కేంద్రంతో కొట్లాడి ప్రతి సీజన్కు ముందే యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు సోయిలేని రేవంత్ సర్కారు పాలనలో ఎరువులకు కరువు వచ్చింది. ఒకవైపు కేంద్రం నుంచి డిమాండ్కు తగ్గట్టుగా యూరియా రప్పించలేక, మరోవైపు యూరియా బ్లాక్ మార్కెట్ మాఫియాను నియంత్రించలేక ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. అందుకే నేడు పోలీసు బందోబస్తు నడుమ రైతులకు యూరియా సరఫరా చేసే దుస్థితి తలెత్తింది. కేసీఆర్ పాలనలో ఎన్నడూ లేని విధంగా మళ్లీ ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడే కాలం దాపురించింది. సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులను కాంగ్రెస్ సర్కారు తిరిగి తెచ్చింది. సహకార సంఘాల ముందు రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లలో చెప్పులు, పాస్బుక్లు పెట్టి మరీ నిరీక్షిస్తున్నారు. యూరియా కొరత విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులతో ఆడుకుంటున్నాయి. ఒకవైపు కేంద్రం తెలంగాణకు అవసరానికి మించి యూరియా ఇచ్చామని చెబుతుంది. మరోవైపు కేంద్రం ఇస్తలేదని రేవంత్ సర్కారు చేతులెత్తేసింది. కాంగ్రెస్, బీజేపీ రాజకీయ క్రీడలో తెలంగాణ రైతులు నలిగిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నడ్డా తెలంగాణలో ఎరువుల వాడకం ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. మరోవైపు రేవంత్ సర్కారు మాత్రం కేంద్రం యూరియా ఇస్తలేదని చెబుతోంది. తాజాగా స్వయంగా వ్యవసాయ మంత్రి తుమ్మల రాష్ట్రంలో యూరియా స్టాక్ లేదని సెలవిచ్చారు. ఒకవైపు రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే పాలకులు మాత్రం స్టాక్ లేదని నిస్సిగ్గుగా చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు మోపుకోవడం తప్ప రైతుల అవసరాలు తీర్చే దిశగా చర్యలు తీసుకోవట్లేదు. ఒకవైపు యూరియా కొరత రైతులను వేధిస్తుంటే, మరోవైపు బ్లాక్ మార్కెట్లో దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇదే అదునుగా యూరియాను భారీ ధరకు అమ్ముతున్న వ్యాపారులు రైతులను నిట్టనిలువులా ముంచుతున్నారు. బస్తా యూరియా గరిష్టంగా 266 రూపాయలకు అమ్మాల్సి ఉండగా ఏకంగా 400 రూపాయలకు అమ్ముతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా ధరల మోత మోగుతోంది. రైతులకు అందాల్సిన యూరియాను కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. మార్కెట్లో ఉన్న డిమాండ్ నేపథ్యంలో అధిక ధరలకు రైతులకు అమ్ముతున్నారు. ఈ యూరియా మాఫియాలో వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కైనట్టు తెలుస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న అధికారులు సహకార సంఘాల్లో విక్రయించాల్సిన యూరియాను సైతం పక్కదారి పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యాపారులతో కలిసి యూరియాను సరిహద్దులు దాటిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కారు చోద్యం చూస్తుంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఎరువుల కోసం రైతులు గోసపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పంట పొలాలను వదిలేసి రైతులు నిత్యం యూరియా కేంద్రాల ముందు క్యూ లైన్లలో నిల్చుంటున్నారు. కొన్ని చోట్ల ఓపిక నశించిన రైతులు సర్కారు తీరుకు నిరసనగా రోడ్డెక్కుతున్నారు. రేవంత్ సర్కారు అసమర్థత ఎండగడుతూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.
కేసీఆర్ సర్కారు హయాంలో తెలంగాణలో ఎన్నడూ యూరియాకు కొరత రాలేదు. రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలే కాదు, వ్యవసాయ అవసరాలను తీర్చడంలో కేసీఆర్ దేశంలోనే ఆదర్శ పాలకుడిగా నిలిచారు. అందుకే నాడు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో సాగు పండగలా మారింది. కానీ ఇప్పుడు పరిస్థితి దుర్భరంగా మారింది. కేవలం 20 నెలల రేవంత్ సర్కారు పాలనలో అంతా తారుమారైపోయింది. మెట్రిక్ టన్నుల యూరియా వాడుతుండే తెలంగాణ ఇలా 27-28 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతుంది అధ్యక్ష. 28 lakhs వేర్ టు వేర్. ఎరువు బస్తాలు అయితే మనుషులు తినరు కదా అధ్యక్ష. తింటామంటే కాంగ్రెస్ వాళ్ళకి పంపిస్తాం, మాకు అభ్యంతరం లేదు. అవైతే మనుషులు తినరు, అవి పంటలకే వాడవలసి వస్తుంది. నేను చెప్పుడు మీరు బోవుడు లెటర్లు రాసుడు ఒక 15-20 చెక్కలు తమరే ఢిల్లీ కొట్టిండ్రు. అట్లా పోయి వాళ్ళని పీడి తెస్తే ఇలా స్టెబిలైజ్ అయితే బ్రహ్మాండమైన ఎరువులో కొడుతుంది అధ్యక్ష. అదే కాంగ్రెస్ పీరియడ్లో చెప్పుల లైన్లు, పోలీస్ స్టేషన్లు ఎరువు బస్తాలు, మళ్ళా కాంగ్రెస్ వస్తే అదే గతి వస్తుంది. మళ్ళా చెప్పుల లైన్లు, లాఠీ చార్జీలు, 3 గంటల కరెంట్, 3 గంటల 7 గంటలు ఏది రాదు అసలు. మా సోదరుడు ఒక ఆయన చెప్తున్న అధ్యక్ష, మళ్ళా కాంగ్రెస్ కి వస్తే అధ్యక్ష కరెంటు గోల్మాల్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఇవో కేసీఆర్ పాలనలో పండగలా మారిన వ్యవసాయం ఇప్పుడు దండగలా మారుతుందన్నారు రైతులు. అసలు వ్యవసాయం చేయడానికి ఇన్ని కష్టాలు పడాలని రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. రైతు సంక్షేమానికి పాతరేశారు. కనీసం ఎరువులు కూడా సరఫరా చేయడం కూడా చేతకాదా అని మండిపడుతున్నారు. మేము గత వారం నుంచి మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము. అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా, లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను. మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. నేను ఒక 10 ఎకరాల భూమి చేస్తా. మందు బత్త వేద్దామంటే ఇప్పటి వరకు వానకాలం చూసి ఇప్పటి వరకు ఒక మందు బత్త లేదు. మందు బత్తాల చుట్టూ తిరుగుతాను. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఎవరు. ఎమ్మెల్యే గారు లేడు, ఎంపీ గారు లేడు, ఎవ్వరు లేరు. ఇవన్నీ మహారాష్ట్ర దాటిస్తాను బస్తాలన్నీ. ధనాలకు అమ్ముకుంటాను కానీ రైతులకు ఇచ్చే ఎవరు అధికారులు పట్టించుకుంటలేదు. మమ్మల్ని న్యాయం చేయాలని మేము చూస్తున్నాం. దుబ్బాక మండలంలోని వ్యవసాయ కమిటీలో యూరియా దొరకకపోవడానికి కారణం పైన ఆఫీసర్లది మాత్రం బాధ్యత. ఈ రోజు ఇంతమంది రైతులను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10-11 గంటల వరకు వేడి చేపించి ఒక్కరికి కూడా యూరియా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు ఎల్లగొట్టడం జరుగుతుంది. ప్రతిరోజు రైతులు వచ్చి తిరిగిపోవడమే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళ నుంచి అయ్యేది ఏమీ లేదు. ఇంతగానం రైతులకు ఎంత యూరియా అవసరం ఉందో తెప్పియాలని దద్దమ్మలు వ్యవసాయ కమిటీ ఉన్న వ్యవసాయ మంత్రి ఏం వీక్తుండే ఈ రోజు నాకు అర్థమైతలేదు. దునియాల తెలంగాణ రాష్ట్రంలో ఎంత యూరియా అవసరం ఉందో తెలుసుకోలేని దద్దమ్మని ఈ రోజు ఈ చేతగాని ప్రభుత్వం నిలబెట్టిందంటే దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి. ఇలాంటి పాలనలు ముందు రాకుండా మనమే ఈ రైతులు కానీ ఉన్న విలేజ్ ప్రజలు కానీ ఇలాంటి పాలన మరొకసారి కోరుకోవద్దు. తెలంగాణలో రైతులు ఇప్పుడు కేసీఆర్ పాలనను యాది చేసుకుంటున్నారు. రేవంత్ను నమ్మి ఓట్లేసినందుకు గోసపడుతున్నామని చెబుతున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నంతకాలం తమకు ఏ కష్టం రానియకుండా చూసుకున్నారని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రైతులకి కేసీఆర్ మీద మాకు అంత నమ్మకం. మా దేశం మనిషి, మా కథ. ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయిన తర్వాత ఎట్లా అనిపించింది ఆ రోజు? మాకే బాధ అనిపిస్తుంది. మాకు మా ఏదో చచ్చిపోయినప్పుడు కూడా అంత బాధ అనిపించేది. కేసీఆర్ లేదంటే మాకు అంత బాధ అనిపిస్తుంది. మా అభిమానం అంత ఉన్నది మాకు, మా తెలంగాణ మనసులకు రైతులకి కేసీఆర్ మీద మాకు అంత నమ్మకం. మా దేశం మనిషి, మా కథ. మాకు ఇందిరాగాంధీతోని సగం ఇసా మాకు వంచకొచ్చిండు వాటా అని మేము చాలా అనుకున్నాం. కానీ మళ్ళా బాధపడ్డాం, గెలిపించినాం. కానీ ఈయన కూడా ఏమని కొంత లోకం అనుకున్నారు. ఇంకేమో పెడతాడు మాకు, ఇంకేమో పెడతాడంటే మేము గాడికే వచ్చకపోతారని చెప్పిన అప్పుడే చెప్పిన అనుభవం కొద్ది నా అనుభవంలో అనుకున్నా. ఏందో పైసలకు ఆట ఆడకూడదు. ఇప్పుడు ఒక్కసారి ఓడిపోయిన తర్వాత ఎట్లా అనిపించింది ఆ రోజు?